క్రైస్తవులాడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. నిజమే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన ప్రేమ వర్ణించలేనిది. యేసుక్రీస్తు వారు చూపించిన ప్రేమ అది వివరించలేనిది. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, దేవుడు లోకంను ఎంతగానో ప్రేమించెను. నిజమే ప్రేమైన వారలారా, దేవుని ప్రేమ ఇదిగో లోకమంతటి మీద చూపించాడు. సర్వ మానవాళి మీద ఆయన ప్రేమ చూపించాడు. ఆయన ప్రేమ ఒక ప్రాంతానికి చెందింది కాదు. ఆయన ప్రేమ ఒక వర్గానికి చెందింది కాదు. ఆయన ప్రేమ నిజంగా ఒక వారికి చెందింది కాదు, కానీ ఆయన ప్రేమ సర్వ మానవాళికి చూపించిన ప్రేమ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రేమ. ఒకసారి సాధు సుందర్ సింగ్ గారు తను చదువుకునే రోజులంట తను లైబ్రరీకి వెళ్ళి రోజు బుక్స్ చదివే అలవాటు ఉంది. ఆయన రోజు బుక్స్ కు అలా లైబ్రరీకి వెళ్ళి బుక్స్ చదవడం ప్రారంభించాడు. చదువుతూ ఉన్నాడు. తను చదవాల్సిన బుక్స్ అన్ని అయిపోయాయి. అయితే ఒకరోజు సాయంత్రము ఏ బుక్ చదవాలని వెతుకుతూ ఉన్నాడు లైబ్రరీలో. అయితే ఒక అట్క మీద ఒక కబోర్డు పైన ఒక పుస్తకం పెట్టబడిందంట, ఒక బుక్ పెట్టబడిందంట. సరే ఈ బుక్ ఏంటో చూద్దామని చెప్పేసి ఆ బుక్ తీసి చదవడం ప్రారంభించాడంట. అదే పరిశుద్ధ గ్రంథం బైబిల్. చదవడం ప్రారంభించాడు. చాలా ఆసక్తిగా ఉంది. ప్రతిరోజు సాయంత్రం రావడం, ఆ బుక్స్ చదవడం ప్రారంభించాడు. చదువుతున్న నిజంగా ఆ కాల క్రమేపిలో నిజంగా యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలోకి వచ్చి లోపల ఆగిపోయాడు సాధు సుందర్ సింగ్ గారు. ఆ సాధు సుందర్ సింగ్ గారు చదవడం ఆపేశాడు. తనకు అర్థం కాలేదు ఏంటా ఈ మాట అని. నిజంగా ఆ మాటలో ఆ యొక్క యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఏం రాయబడిందని చూస్తే, ఇక దేవుడు లోకం ఎంతగానో ప్రేమించెను. ఆ మాట సాధు సుందర్ సింగ్ గారికి అర్థం కాలేదంట. ఒక సందేహం ఏర్పడింది, ఒక డౌట్ ఏర్పడింది. ఒకే ఒక దేవుడు సర్వలోకాన్ని ఎలా ప్రేమించాడు, తన ప్రేమ సర్వలోకానికి ఎలా చూపించాడు, ఏది ఏమైనా సరే ఇది నేను తెలుసుకోవాలని దాని కొరకు అన్వేషించడం మొదలు పెట్టాడంట. ఇంకా బైబిల్ చదవడం ఆపేశాడు. ప్రతిరోజు సాయంత్రం కొండకెళ్ళి అడిగేవాడంట, ఇదిగో నువ్వు రాయించావు కదా యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, ఇదిగో లోకం ఎంతగానో ప్రేమించాను. అసలు నువ్వు దేవుడిగా నీ ప్రేమ ఎలా వ్యక్తపరిచావు? ఏదో ఒక ప్రాంతానికంటే ఓకే, లేదంటే కొంతమంది కంటే ఓకే, లేదంటే ఒక వర్గానికంటే ఓకే, సర్వ మానవాళి మీద నీ ప్రేమ ఎలా చూపించావు? ఏది ఏమైనా సరే ఆ మాట నేను నమ్మాలి అంటే ఖచ్చితంగా నీ ప్రేమ అంటే నేను చూపిస్తే గాక నేను నమ్మను అని సాధు సుందర్ సింగ్ గారు ప్రతిరోజు కొండకెళ్ళి అడిగేవారంట దేవుణ్ణి. అయితే ఒకరోజు